శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం ప్రతిసారి ఈషా ఫౌండేషన్ మహాశివరాత్రి వేడుకని ఘనంగా చేస్తోంది. అయితే ఆ వేడుకలో సింగర్ మంగ్లీ కంపల్సరీ ఉంటుంది. తన పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. ఎవ్రీ ఇయర్ చూస్తున్నాం. అయితే ఈ ఇయర్ తను లేకపోవటం, తనకి రెడ్ కార్డ్ చూయించారు. మంగ్లీకి ఇక ప్రవేశం లేదు అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఎందువల్ల అంటారు? అంటే ఈషా వాళ్ళకి చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఓకే. మీరు అందులో ఎంట్రీ ఇవ్వాలంటే. అంటే మీరు భక్తులుగా ఉండడం ఒకటే కాదు, శివుడి భక్తులు అవ్వడం ఒకటే కాదు, మీ కట్టుబాట్లు ఉండాలి. అంటే ధూమపానం చేయకూడదు, తర్వాత మద్యం సేవించకూడదు, తర్వాత మాదక ద్రవ్యాలు తీసుకోకూడదు. ఇలాంటి మంచి రూల్స్ ఉన్నాయి. అయితే మంగ్లీకి ఇవన్నీ ఉన్నాయా అంటే మనకు అది తెలియదు. కాకపోతే మీరు అన్నట్టుగా ప్రతి సంవత్సరం మంగ్లీ ఉంటోంది. ఆ అమ్మాయి ఆ పాట కూడా చాలా పెద్ద హిట్ అయింది అప్పట్లో, లాస్ట్ ఇయర్ ఎస్పెషల్లీ. అయితే ఈ ఏడాది అందరూ ఎదురు చూస్తారు మంగ్లీ ఎందుకు రాలేదని అనుకున్నారు. అయితే ఆమెకి రెడ్ కార్డ్ చూపించారు ఈషా ఫౌండేషన్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు చూపించాల్సి వచ్చింది? మీకు గుర్తుందా, ఆవిడ చేవెళ్లలో ఒక పార్టీ చేసుకున్నారు పుట్టినరోజు నాడు. అది కాంట్రవర్సీ అయింది, మీకు గుర్తుంటే. అవును, అవును. అక్కడ మద్యం సీసాలు దొరికాయి, ఇంకా చాలా జరిగాయని. అవును. అయితే మర్నాడు అమ్మాయి వేరే ఫోటోలు పెట్టింది, అవన్నీ ఫేక్ అని. అమ్మాయి అరెస్ట్ అయ్యేంత వరకు వెళ్ళి, అరెస్ట్ అయిందో లేదో మనకు తెలీదు. అంటే మరి ఏం చేశారో మనకు తెలియదు, ఇన్ఫ్లుయెన్స్ చేసుకున్నారో ఏం చేశారో ఎవరికి అర్థం కాల. తను పాత ఫోటోలు పెట్టి నా బర్త్డే ఈ రకంగా జరిగింది అందని అందరూ చెప్పుకున్నారు. మనం కూడా ఫొటోస్ చూసాం. ముందు రోజు ఫోటోలకి ఆ ఫోటోలకి తేడా ఉంది. సో ఇది వాళ్ళ దృష్టికి వెళ్ళింది ఈషా ఫౌండేషన్కి. అంటే అమ్మాయి మీద ఒక కాంట్రవర్సీ వచ్చింది కాబట్టి, వీళ్ళు ఇలాంటి నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి మంగ్లీని రానివ్వలేదు. అంటే అలాంటి నియమ నిబంధనలు ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రానివ్వరు. మన ఈషా ఫౌండేషన్ తప్పుపడడానికి లేదు. అయినా ఒకటండి, ఒక్కళ్ళే పాడాలని ఎక్కడ రూల్ ఉండదుగా. కొత్త కొత్త సింగర్స్ వస్తారు, కొత్త కొత్త వాళ్ళు రావాలనే కదా. మీకు భక్తి ఎక్కువ ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఆటోమేటిక్గా మీరు వెళ్తారు అక్కడికి. కానీ మనం పక్కదారులు పట్టాము అని వాళ్ళకి అనిపిస్తే మన పక్కకు పెడతారు. ఇక్కడ అదే జరిగింది. అది నిజానిజాలు మంగ్లీకి, మంగ్లీ కుటుంబానికే తెలియాలి, లేదా పోలీసులకు తెలియాలి, మీకు నాకు తెలియదు. కాబట్టి తెలియని విషయం మనం మాట్లాడద్దు. కానీ ఈషా వాళ్ళ నియమ నిబంధనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు రానివ్వలేదు, రెడ్ కార్డ్ ఇచ్చారని తెలుస్తుంది. కాబట్టి ఇక్కడ ఈషా వాళ్ళే నా దృష్టిలో కరెక్ట్. బికాస్ వాళ్ళు కొన్ని పెట్టాక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, మనం అక్కడ వెళ్ళాలి, మనం అక్కడ ఉండాలి అంటే పాటించాలి. అంటే మీరు అక్కడ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి లోబడే ఉండాలి మనం, అంటే వాళ్ళ కట్టుబాట్లకు లోబడి. మరి అవి కట్టు తప్పిందా అమ్మాయి మనకు తెలియదు. ఓకే. ఏదేమైనా మనం ఈషాని అయితే సపోర్ట్ చేస్తాం. రైట్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.